వెల్కమ్ టు భూమి స్పార్కిల్స్. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని మీకు తెలుసు. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి October 13. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఎడిట్ విండో వచ్చేసి October 16 రోజు వస్తుంది. ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవడం అనేది ఇప్పుడు చూద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. సో దీనికి అప్లికేషన్ ఫీ 250, అది కూడా రిఫండబుల్. ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే, సో ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేస్తే 250 అనేది మీ బ్యాంక్లోకి వస్తాయి. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్లో అడుగుతుంది. సో ఇలా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా డైరెక్ట్ ఓపెన్ అయ్యేటట్టు దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్. అక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా. సో మీరు ఇంతకుముందు ఏదైనా రైల్వే జాబ్స్కి అప్లై చేసి ఉంటే, సో మీకు మీ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సో మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఎప్పుడు అప్లై చేయలేదు రైల్వేది, ఇదే ఫస్ట్ టైము. సో నేను క్రియేట్ అయిన అకౌంట్ అంటున్నా. సో క్రియేట్ అయిన అకౌంట్ పైన ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫాము. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు హిందూసా, ముస్లిమ్సా, ఫుల్ నేమ్, రీటైప్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇట్ సైడ్ ఏదో ఎంటర్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ ఇట్ ఎంటర్ చేయాలి. సో రాంగ్ ఎంటర్ చేస్తే తీసుకోదు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ అని ఉంది కదా, సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆధార్ ప్రకారం మీ డీటెయిల్స్ చూపిస్తుంది సెర్చ్ చేసి. సో ఇలా మీ డీటెయిల్స్, సో ఎస్ఎస్సి ప్రకారం ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధార్లో సేమ్ ఉన్నాయా అని అడుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీ ఆధార్లో ఎలా డీటెయిల్స్ ఉన్నాయో అలా ఎంటర్ చేయాలి. ఇటు పక్కకు చూపిస్తుంది మీ డీటెయిల్స్. సో మళ్ళీ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేయండి. డిక్లరేషన్లో టిక్ చేసేయండి. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి కరీంనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్ అలా ఉన్నాయి. సో ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 250, ఇతర కమ్యూనిటీ వాళ్ళకి 500 ఉంది. సో మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది, రిఫండ్ కూడా వస్తుంది కదా మనకు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే. దాట్స్ వై నేను కూడా అప్లై చేస్తున్నా. సో నెక్స్ట్ సేవ్ అన్న తర్వాత సో ఇలా మీ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. మీ ఆధార్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మీ నెంబర్కి లింక్ చేసి ఉంటే. సో నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, జనరేట్ పైన క్లిక్ చేస్తే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేస్తే సో ఈమెయిల్ వ్యాలిడ్ అన్నట్టు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అగైన్ అలానే జనరేట్ మొబైల్ ఓటీపీ అంటే మీకు ఎస్ఎంఎస్ లాగా ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత సో మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ నెంబర్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, సో మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకొని సబ్మిట్ అనేసి సో మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు సక్సెస్ఫుల్లీగా ఆర్ఆర్బీలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పి. సో నెక్స్ట్ ఆ అకౌంట్తోనే లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మనకు అప్లికేషన్ స్టార్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనకు అకౌంట్ క్రియేట్ చేసేసినాం. సో నెక్స్ట్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనాలి, సెకండ్ క్లిక్ చేయాలి. సో ఇలా మీకు లాగిన్ కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎంటర్ చేస్తే మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. సో ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగులో, హిందీలో. సో మనకి ఏది ఇష్టమైతే అది ప్రెస్ చేసుకోవాలి. సో దీనికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చూపిస్తుంది. సో పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. మళ్ళీ అది 500 KB లోపల ఉండాలి. సో అది గూగుల్లో ఒకటి ఉంటుంది వెబ్సైట్, దానిలో చేసుకొని ఫస్టే పెట్టుకోండి. సో ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఏ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఆర్ఆర్బీలో ప్రజెంట్ అని కనిపిస్తుంది. సో 2 ఉన్నాయి. సో మనం దేనికైతే అప్లై చేస్తున్నామో దానికి ఫస్ట్ అప్లై చేస్తున్నాం కదా, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులకి. సో అది క్లిక్ చేసి సో ఇలా మనకి స్టేట్ సెలెక్ట్ స్టేట్ కాదు, ఇట్లా మనకి ఏ ఏరియాలో ఉంది అని. సో సికింద్రాబాద్ మా ఏరియా అయితే, సో మీకు ఏ దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే దగ్గర. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, సో ఐఎమ్ నాట్ కరెంట్లీ
వర్క్ చేస్తలేను ఆర్ఆర్బీలో అని. సో అది క్లిక్ చేసి నెక్స్ట్ అంటే సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా ఆ అకౌంట్లోంచి. సో నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్. సో మీరు ఏ ఏ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మదర్ టంగ్ వచ్చేసి తెలుగు. సో నేను తెలుగులో క్లిక్ చేశాను. సో మీకు ఎస్ఎస్సిలో ఉంటాయి కదా, సో మోల్స్, పుట్టుమచ్చలు అది ఎక్కడుంటే అక్కడనే ఎంటర్ చేయండి. సో అందులో ఎలా ఉంటే అలానే, లేకుంటే మళ్ళీ ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో ఇది మ్యాట్రికులేషన్ అంటే ఎస్ఎస్సియే కదా, సో ఎస్ఎస్సి సర్టిఫికేటే తీసుకుంటుంది కాబట్టి అందులో చూస్తారు కావచ్చు మేబీ. సో అందులో ఉన్నట్టు సేమ్ అప్లోడ్ చేయండి. సో బీసీ వాళ్ళకి ఓబీసీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. 2 డేస్లో ఇవాళ వెళ్ళి అప్లై చేసుకుంటే రేపు ఇచ్చేస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఇవాళ అప్లై చేసి ఇవాళ అయినా ఇచ్చేస్తారు. సో అది తీసుకోండి. ఇందులో సో మీకు నాన్ క్రీమీ లేయర్ ఉంటే ఎస్, లేకుంటే నో అనండి. సో నాకు ఉంది కాబట్టి ఎస్ఏ అని చెప్పిన. సో సర్టిఫికేట్ నెంబరు సో ఇలా ఉంటుంది నాన్ క్రీమీ లేయర్ అంటే. సో నేను కానిస్టేబుల్ అప్లై చేసినప్పుడు గ్రూప్స్ కోసం గ్రౌండ్ కోచింగ్ కోసం తీసుకున్నా. సో సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ నాకైతే తహసీల్దార్ అని ఉంది స్టాంప్ పైన. సో మీకు ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ, ఏ తహసీల్దార్ ఉంటే తహసీల్దార్, ఏది ఉంటే అది రాయండి. సో ఇందులో తహసీల్దార్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది లాస్ట్, దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవన్నీ ఎంటర్ చేసేసి సేవ్ అనండి. సేవ్ అనాలి. సేవ్ అంటే మన డీటెయిల్స్ ముందు ఎంటర్ చేసినవి సేవ్ అవుతాయి. సో మనం ఇక్కడికి ఆఫ్ చేసి ఏదైనా వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ లాగిన్ చేసుకున్నా కానీ ఇక్కడికి లాగిన్ అవుతుంది. సో నెక్స్ట్ అనేస్తే ఇలా అవుతుంది. సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, నో. సో మీరు పీడబ్ల్యూడీలా సో ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. సో మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉందా, లేదు. సో నేను ఇండియన్ రైల్వేస్ కూడా కాదు. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ హోల్డర్, ఇవన్నీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది కదా రిఫండ్ కోసం. సో మనం ఇప్పుడు ఫీ పేమెంట్ చేస్తాం కదా 250, 500, అది మన లాస్ట్కి ఫీ పేమెంట్ చేస్తాం. అది ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత మన అకౌంట్లోకి వస్తుందంట రీఫండ్. సో దీనికోసమని ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, మా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అంటే మళ్ళీ అకౌంట్ నెంబరే ప్రెస్ చేయాలి. సో 2 టైమ్స్ రీచెకింగ్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. సో అవన్నీ ఉంటాయి కదా బ్యాంక్ కార్డ్ పైన, అవన్నీ చూసి ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ అవుతాయి. సో ఇలా మ్యాట్రికులేషన్ అంటే ఎస్ఎస్సిఏ. సో మీ ఎస్ఎస్సి ఏ స్టేట్లో చేశారు, ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా, సిబిఎస్ఈయా అలా అడుగుతుంది. సో అలా అడిగిన తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్ ఉంది కదా, సో ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో వేయాలి. సో మీరు పీడిఎఫ్స్ ఉంటాయి కదా మీ డాక్యుమెంట్వి, ఎస్ఎస్సి సర్టిఫికేట్వి, దాన్ని సో 500 KB లోపు చేసుకోవాలి. సో దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మన పీడిఎఫ్ని అప్లోడ్ చేసి సో మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసేసి సో ఇలా ఉంటుంది, ఇలా వెబ్సైట్ ఉంటుంది. సెలెక్ట్ పీడిఎఫ్ అన్న తర్వాత సో మీకు ఏ పీడిఎఫ్ అయితే ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని సో మీకు 500 KBs లోపల కావాలంటే 500 అని అక్కడ ఎంటర్ చేసేసి రీసైజ్ అంటే సో 500 బిలో దాని సైజ్ చేంజ్ అవుతుంది. సో లాస్ట్కి ఫోటో, సైన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఇమేజ్లోనే జేపీజీలో. సో దానికి కూడా ఇమేజ్ రీసైజర్ అని ఉంటుంది. సో ఇది పీడిఎఫ్ రీసైజర్, అది ఇమేజ్ రీసైజర్. మీరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది.
సో నెక్స్ట్ యాడ్ అంటే సో మీకు ఇక ఎక్స్ట్రా ఏదన్నా డీటెయిల్స్ ఉంటే యాడ్ అవుతుంది డిగ్రీ తర్వాత. సో డిగ్రీ వరకే డీటెయిల్ చూపిస్తుంది, ఇంటర్ కూడా చూపించలేదు. ఎస్ఎస్సి అండ్ డిగ్రీ చూపిస్తుంది. సో మీ డిగ్రీలో సబ్ గ్రూప్ ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ సో డేట్ అయితే గుర్తుకులేదు, మంత్ ఇయర్ ఉంది కదా మెమో పైన. సో డేట్ ఏదో ఒకటి ఎంటర్ చేసేసిన అండ్ యూనివర్సిటీ నేమ్ స్టేట్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది డూ యూ హ్యావ్ ఎనీ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ కంప్యూటర్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఎస్ అని ఇచ్చిన. సో మీకు ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. సో దీనికి 2 టెస్ట్స్ ఉంటాయి, సిబిటి టెస్టులు. సో కంప్యూటర్లోనే 2 టైమ్స్ టెస్ట్ ఉంటుంది, ఒక టెస్ట్ పాస్ అయితే ఇంకో టెస్ట్కి. అండ్ 2 టెస్టులు పాస్ అయిన తర్వాత కొన్ని పోస్ట్స్కి టైపింగ్ టెస్ట్ అలా ఉంది. సో మీకు ఇక్కడ ఫోటో ఉంది కదా, సో ఫోటో 240 అండ్ 320 విడ్త్ హైట్ ఉండాలన్నట. సో ఇమేజ్ రీసైజర్ అనే ఉంటుంది. సో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, సో నేను దానికోసం వీడియో చేస్తాను. సో ఇలా ఫోటో సైన్ ఇలా అప్లోడ్ చేసేయాలి. ఇక్కడ ఏ సైజ్ అడుగుతుందో ఆ సైజే అక్కడ వెబ్సైట్లో ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజే మీరు అక్కడ ఎంటర్ చేసి రీసైజ్ అంటే రీసైజ్ అయిపోతుంది. సో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండాలి. సో ఎలా ఉండొద్దు ఎలా ఉండకూడదని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో వైటే బ్యాక్గ్రౌండ్ వేసేసిన తర్వాత సో ఇలా అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ అంటే సో మీకు ఇలా పోస్టులు కనిపిస్తాయి. సో స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ ఇలా కనిపిస్తున్నాయి కదా. మీకు ఏ పోస్ట్ ప్రిఫర్ చేయాలనిపిస్తే ఆ పోస్టులన్నీ ప్రిఫర్ చేయండి. సో నేను అన్ని పోస్టులు ఎంటర్ చేసేసిన. సో జస్ట్ అటెంప్ట్ కాబట్టి సో ప్లస్ మార్క్ పైన టిక్ చేస్తే ఇటు సైడ్ బాక్స్లోకి మనకు ఏ ఆర్డర్లో మనం క్లిక్ చేస్తే ఆర్డర్లో వస్తాయి. సో మీకు ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ క్లిక్ చేసి మిగతావి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్స్ ఉన్నాయి కదా, సో డిక్లరేషన్స్ టిక్ చేసేసి సో ప్రివ్యూ అప్లికేషన్ అంటే మీకు అప్లికేషన్ కనిపిస్తుంది. సో ఇంకేదైనా రాంగ్ డీటెయిల్స్ అలా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రివ్యూ అప్లికేషన్ అంటే మన అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత సో ఫీ పేమెంట్కి కంటిన్యూ అనాలి. సో సబ్మిట్ ఇక్కడ ఉంది కదా, సో సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు ఫీ పేమెంట్కి వెళ్తుంది. సో మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ డేట్ అయిపోయేలోపు చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడే చేస్తున్నా. సబ్మిట్ అనేసిన తర్వాత బ్యాక్కి వెళ్తే మీ అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. సో మీ ఆర్ఆర్బీకి మీరు అప్లై చేసినట్టే. సో మొబైల్ ఫోన్లో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.